సినిమా సెట్పై ఉన్నప్పుడే స్టోరీ లీక్ అవ్వడం అనేది ఇప్పుడు సర్వసాధారణమైంది. ప్రారంభం రోజే మా చిత్రం ఇలా ఉండబోతుంది కొంతమంది చెప్తూ ఉంటారు. దాన్ని బట్టే కథపై ఓ అంచనాకి వచ్చేస్తుంటాం. ఆ తర్వాత అప్పుడింత ఇప్పుడింత చొప్పున కథ లీక్ చేస్తూ వస్తూ ఉంటారు. మొత్తం సినిమా విడుదలయ్యే టైంకి దానిపై ఉన్న ఒక స్పష్టత వచ్చేస్తుంది. అయితే కొంతమంది మాత్రం ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సినిమా విషయాన్ని కూడా బయటికి రాకుండా తీసుకుంటారు. ఆఖరికి హీరో గెటప్లు కూడా అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న డీజే కథ విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం అల్లు అర్జున్ ఒక బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తాడన్న విషయం తప్ప మరేది బయటకు వెల్లడించలేదు. సినిమా మరో 20 రోజుల్లో బయటికి రాబోతున్న కథ లీక్ కాకపోవడం విశేషమని చెప్పాలి. అయితే తాజాగా ఆ సినిమా చుట్టూ ముసురుకున్న ఒక వివాద పుణ్యమాని కథ చూచాఛాయగా బయటకొచ్చేసింది. దర్శకుడే కథ, ఈ కథానాయకుడు ఇలా ఉండబోతున్నాడని వెల్లడించారు. ఇటీవల డీజేలో బడిలో గుడిలో పాట విడుదలైన విషయం తెలిసిందే. ఆ పాట అభ్యంతరకరంగా ఉందంటూ బ్రాహ్మణ సంఘాలు ఆరోపించాయి. ఆ వివాదాన్ని సద్దుమణిగించేందుకు హరీష్ శంకర్ రంగంలోకి దిగారు. నేను బ్రాహ్మణ యువకుడినే అని, కథ కూడా బ్రాహ్మణ యువకుడి గురించే అని చెప్పుకొచ్చాడు. శపథాపి శరదాపి అనే అంశం ఆధారంగా బ్రాహ్మణుడి శాపంతో కానీ శరంతో కానీ యుద్ధం చేయగలడన్న విషయాన్ని ఈ చిత్రం ద్వారా చెప్తున్నట్లు వెల్లడించారు హరీష్ శంకర్. అంటే కథానాయకుడు అటు శపిస్తూ పాపాలకు లొంగని విషయాలను శరం అంటే బాణంతో చక్కపెడుతూ ఉంటాడని ఫిలిం నగర్లో జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.